డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబుకు ఓటు వేస్తే జరుగుతున్న సంక్షేమం ఆగిపోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. ఫ్యాన్ కు ఓటు వేస్తేనే మంచి జరుగుతుందన్నారు. 2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదని గుర్తు చేశారు. ఒకవేళ చంద్రబాబు పొరపాటున ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు చంద్రముఖిగా మారిపోతారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఒక క్లాష్ వార్ జరుగుతా ఉంది. ఈ జరుగుతా ఉన్న యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు ఈ పేదల వ్యతిరేక కూటమికి చిత్తుగా ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెప్తా ఉన్న వాస్తవం. ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామాన పట్టణాల్లోనూ వార్డుల్లోనూ సేవలు అందిస్తా ఉన్న జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది. మళ్ళీ ఒక పసుపుపతి నిద్రలేస్తాడు. వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు, మళ్ళీ 5 ఏళ్ళు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? మన రాష్ట్రాన్ని తాను తన పెత్తందారులు అందరూ కలిసి దోచుకున్నది పంచుకునే కూటమి పాలన కావాలా, చంద్రబాబు పాలన కావాలా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి, అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ స్టారు కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అనంటే అక్కడ నిలబెట్టడం, ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు, నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్. ఇది ప్యాకేజీ స్టార్ పరిస్థితి. ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం 4వది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజీ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి.